హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశంలోనికి క్రిస్టియానిటీ ఎలా వచ్చిందంటే చాలామందికి తెలియకపోవచ్చు. జీసస్ శిష్యులైనటువంటి 12 మందిలో ఒక శిష్యుడైనటువంటి తోమ మన దేశం నుండి కేరళలోకి మొట్టమొదటిసారి క్రిస్టియానిటీని ప్రవేశపెట్టాడు. ఈరోజు మనం మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి కట్టించినటువంటి చర్చిని చూడబోతున్నాము. ఈ చర్చి జీసస్ శిష్యులలో ఒకడైనటువంటి తోమా గారు కట్టించారు. చాలా పురాతన కాలమైంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది. అక్కడ ఇల్లు వాతావరణం అయితే చాలా కొత్తగా అనిపించింది. మొత్తానికి చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత చర్చి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ చర్చి త్రిశూర్ జిల్లాలోని చావకాడ్ దగ్గర పాలయూరు అనే గ్రామంలో ఉంది. తోమ సముద్ర మార్గం ద్వారా మొట్టమొదటిసారి కేరళలోని మలబార్ తీరంలోకి, అంటే ఇక్కడికి 52 ADలో వచ్చాడు. జీసస్ శిష్యులందరూ ఎవరు ఏ దేశానికి వెళ్ళాలనేది చీటీలు వేశారు. అప్పుడు తోమాకు ఇండియా వచ్చింది. తోమాకి భాషలు రావు అనేసి ఇక్కడికి రావడానికి అయితే ఫస్ట్ అంగీకరించలేదు. జీసస్ ప్రత్యక్షమై తోమాకి ఇండియాకి వెళ్ళమని చెప్పారు. అప్పుడు తోమా జీసస్తో అన్నాడంట, అక్కడ కాకుండా వేరే ప్లేస్లో ఎక్కడైనా వెళ్తే బాగుంటుందేమో అని. కానీ జీసస్ మాత్రం ఈ ప్రాంతానికి, అంటే ఇండియాకి వెళ్ళమని చెప్పారు. తోమా ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కేరళలో ఈ చర్చి నిర్మించారు. ఈ చర్చి నిర్మించిన తర్వాత మొత్తం ఇక్కడ మన భారతదేశంలో ఇతను నిర్మించినటువంటి 7 చర్చిలు ఉన్నాయి. జీసస్ ఇచ్చినటువంటి శక్తిని బట్టి తోమా అనేక అద్భుత కార్యాలు ఇక్కడ చేశాడని చాలామంది ఇక్కడ చెప్పుకుంటున్నారు. అలాగే చివరిగా చూస్తే మద్రాసులో కొంతమంది చేత ఈయన చంపివేయబడ్డాడు. తోమా గారు దేనినైనా కూడా అంత ఈజీగా నమ్మేవారు కాదు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచారని చెప్పినా కూడా అసలు నమ్మలేదు. జీసస్ శరీరానికి తగిలినటువంటి గాయాలను తన చేతితో ముట్టితే గానీ తాను నమ్మనని చెప్పాడు. జీసస్ శిష్యులు అనేటువంటి 11 మంది ఒకే చాట ఉన్నప్పుడు జీసస్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత తోమాకి తన గాయాలను ముట్టి చూపించాడు. తోమా వైపు చూసి, నీవు నన్ను చూసి నమ్మితివి, నన్ను చూడక నమ్మేవారు ధన్యులు అని చెప్పాడు. ఈ తోమా ద్వారా భారతదేశంలో ఒక గొప్ప సంఘం అనేది ఏర్పడింది. దాని పేరే మార్తోమా సంఘం. ఈ మార్తోమా సంఘం భారతదేశం అంతటా వ్యాపించింది. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. కాకపోతే ఏదో వర్క్లో ఉండడం వల్ల ఓపెన్ చేయలేదు. చర్చిలోకి వెళ్దాం.
చర్చిని రీమోడలింగ్ చేశారనుకుంటా. చూడడానికి చాలా అందంగా ఉంది చర్చి మొత్తం. Shaka